ట్రాఫిక్ కంట్రోలర్గా వర్క్ చేస్తున్నాను నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో. నేను దీన్ని బాగా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను మన టీచర్స్ ముందు. నేను ఏ రోజు అనుకోలేదు అంత స్థాయికి వెళ్తానని. నాకే తెలియదు ఆ జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఆ జాబ్ అలా ఉంటుందని. నేను ప్రతి ఒక్క పైలట్ తోటి కాంటాక్ట్ అవుతాను, వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలని. ఒక థౌజండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని నేను మేనేజ్ చేస్తుంటాను. దానికి నేను గర్వంగా చెప్తున్నాను, ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై ఫస్ట్ స్కూల్, ఆల్ ద టీచర్స్ అండ్ నా రోల్ మోడల్ ఇక్కడ ఎవరంటే, చిన్నప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ అవుదామని. భిక్షపత్ సార్ ఒక క్లాస్ తీసుకున్నాక ఇంజనీర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. మ్యాథ్స్ సార్ ఎలా చెప్తారంటే అది మైండ్కి ఎక్కిస్తుంది ఇలాగా. అలాగే ఇప్పటి వరకు సార్కి ఇంతకుముందు సరిత అంటే గుర్తు రావట్లేదు, కానీ నాకు భిక్షపత్ సార్ ఇక్కడే ఉంటారు ఎప్పుడు మైండ్లో. సార్ వల్లనే నేను ఎంపీసీ తీసుకున్నాను, ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళాను, ఆ స్థాయిలో వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరస్వతి మేడం గురించి చెప్పాలి. మేడం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. మాతో పాటు ఒక పక్క రూమ్లో సరస్వతి మేడం, మల్లేశ్వరి మేడం, నాగేశ్వరి మేడం ఉండేవాళ్ళు. ప్రతి క్షణం వాళ్ళు ప్రతి ఒక్కటి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ లేసే వరకు లేపేవాళ్ళు. ప్రతి ఒక్కటి అంటే మన కన్న తల్లి ఎలా చేస్తుందో అలా చేసేవాళ్ళు. దానికి మేము రుణపడి ఉంటాం మేడం అందరికీ. ఇప్పుడు సురేందర్ సార్ని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుచున్నాను. అలంకరించినటువంటి నా సహచార మిత్రులు మరియు ప్రియమైన ఒకప్పటి అమ్మాయిలు, ప్రస్తుత అమ్మమ్మలు, ఓకే అమ్మల దగ్గరనే ఆగారా, అమ్మమ్మల దగ్గరికి వెళ్ళారా? అమ్మల దగ్గరనే ఆగారా? వెరీ గుడ్. యా, అందుకే అక్కడి నుంచి మొదలు పెట్టా. అమ్మాయి అన్నది కరెక్ట్ సార్, మేము అమ్మమ్మలం కాలే కానీ మీరు తాతయ్య అయ్యారని. కారణం ఏంటంటే, అఫ్కోర్స్ ఐ బికేమ్ గ్రాండ్ ఫాదర్ డ్యూ టు మై బయాలజికల్ చిల్డ్రన్ నేత్ర అండ్ మిత్ర. వాళ్ళ ఎట్లాగో నాకు హ్యావ్ గ్రాండ్ సన్. బట్ నేను గేట్లోకి ఎంటర్ అయినాక ద ప్రౌడ్ మూమెంట్ విచ్ ఐ ఫెల్ట్ ఈస్, బహుశా ఈ అమ్మాయో ఎవరైతే వచ్చి ఈ అమ్మాయి సార్, నేను ఐ యూస్ టు లైక్ యువర్ ఫిజిక్స్, బట్ ఒక గొప్ప విషయం ఏంటంటే నా కొడుకు కూడా నీ శిష్యుడే రాజేంద్ర నగర్లో అన్నది. ఓకే, మీ కొడుకు అమ్మ, ఓకే. సో మా కొడుకు కూడా మీ శిష్యుడే అంటే, అరే నేను ఈ పిల్లలకు గురువును, వాళ్ళ పిల్లలకు కూడా గురువును అంటే, ఓకే. సో తాతయ్యని అయిపోయాను. ఈ జనరేషన్ను బాగు చేశాను, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ను బాగు చేశాను. దట్ వాజ్ అన్ అమేజింగ్ ఇన్స్టిట్యూషన్ రాజేంద్ర నగర్. మనం దీని గురించి మాట్లాడాలి కానీ అమ్మాయికి తెలిసి ఉంటుంది. ఎంతో మందిని ఐఐటీలను తయారు చేసినటువంటి సంస్థలో నేను పనిచేశాను. అక్కడ మన పిల్లలు రావడం అనేది అద్భుతం. అండ్ ఇప్పుడే అమ్మాయి చెప్తుంది, ఎయిర్ ట్రాఫిక్ మొత్తం 1000 మన ఫ్లైట్స్ని కంట్రోల్ చేసేటువంటి పెద్ద ఆఫీసర్గా ఈ స్కూల్ అందించిందంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏముంటుంది. తర్వాత చాలామంది పిల్లలు దే యూస్ టు కాల్ మీ, నేను టీచర్ని సార్, బ్యాంక్ మేనేజర్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా పెద్దలుగా తయారయ్యారు. మీరెంత ఎదిగారని చూస్తే అప్పటి నుంచి చూస్తున్న ఈ కార్ల సంఖ్యనే. ఓకే, ఒకప్పుడు మీకు టర్మ్ హాలిడేస్, సంక్రాంతి, దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు మీరు పాపం మామూలు డ్రెస్సులలో మీ ట్రంక్ పెట్టనో దేన్నో పట్టుకొని కదా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తూ ఆటో కోసం చూసినటువంటి రోజుల నుంచి చూడండి ఎంత లగ్జరీగా కార్లలో వచ్చిందంటే, దట్ క్రెడిట్ గోస్ టు దిస్ వెన్యూ, కొత్తగూడ వెన్యూకి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మా యొక్క సహకారం మీ యొక్క కృషి వల్ల జరిగింది అది. కాబట్టి మీ సార్ అన్నట్టు కొందరు మన మిత్రులు చెప్పినట్టుగా నెక్స్ట్ జనరేషన్ అంటే మీరు చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు మీ మాట వినే పరిస్థితిలో ఉన్నారని నేను కూడా అనుకోవట్లే. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఇక్కడే నాకు ప్రమోషన్ వచ్చింది అండ్ నా 32 ఇయర్స్ అయిపోయింది మొన్ననే. 32 ఇయర్స్లో హైయెస్ట్ సర్వీస్ చేసింది ఇక్కడే 7 ఇయర్స్. ఎక్కడైనా 3.5 ఇయర్స్ మధ్యన ట్రాన్స్ఫర్ అయ్యా. దిస్ వాజ్ మై సెకండ్ ఇన్స్టిట్యూషన్. నౌ అశోక్ నగర్ ఈజ్ మై 10th ఇన్స్టిట్యూషన్. I have seen various kinds of children, various kinds of teachers, principals. Now I am working as a grade 2. మీతో పాటే నేను కూడా ఎదుగుతూ ప్రమోషన్ తీసుకొని వచ్చాను. ఓకే, బట్ అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనం అక్కడ ఉండేది, నేను వచ్చినప్పుడు మాత్రం అక్కడే ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిదామని అనుకున్నప్పుడు రియలీ గుచ్చే సార్ పాడినట్టుగా మీరు ఎంత కష్టం అంటే, ఐ స్టిల్ రిమెంబర్
మీ చేతుల పొక్కులు చూశాను నేను, మహావీర. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏదైతే వెన్యూ అవుతుందో ఈ ఫస్ట్ లైన్ కూడా నాకు కనిపించేది కాదు కదా. ఫస్ట్ లైన్ లో ఉన్న అమ్మాయిలు కూడా నేను ఇక్కడ నిల్చుంటే కనిపించేంత మనకంటే డబుల్ రెట్లు మహావీర ఉండేది. సో వీళ్ళని రోజు అలా లంచ్ చేసినాకనో ఈవినింగ్ ఒక రోజు ఒక గంట డ్యూటీ ఇక్కడ వాళ్ళకు. అరే అమ్మాయిలు ఇదంతా మీరు క్లియర్ చేస్తేనే మనం అటు పోదాం, లేకపోతే మనం అక్కడే ఉంటాం అంటే సార్ ఇక్కడైతే మనకు ఐసోలేటెడ్గా ఉంటుందని మీరు వచ్చి రోజు తీస్తుంటే కొన్నిసార్లు మీ చేతులు చూసినప్పుడు పొక్కులు వచ్చేది. అయినా కూడా యూ డిడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ స్కూల్ క్లీన్. అప్పటి నుంచి మొదలైతే ఇప్పటిదాకా ఎంతో మందిని ఈ స్కూల్ డెవలప్ చేసింది. మీరు కూడా చాలా వృద్ధిలోకి వచ్చినందుకు అండ్ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చెప్తుంటే అండ్ ఫోన్లో కూడా నిన్ననే విజయ్ కుమార్ కూడా మాట్లాడుండే, సార్ నేను ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ఫిజిక్స్ మర్చిపోను నేను, అంటే అంత బాగా చెప్పినా నాకే తెలియదు, మీరు చెప్తుంటే ఇప్పుడు తెలుస్తున్నది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టూడెంట్ ఏం చేస్తున్నావు? పీఈటీగా చేస్తున్నది. అవునా, వెరీ గుడ్ అని సారు చాలా చక్కగా నన్ను ఆప్యాయతగా మరి అనురాగంగా ముందుకు తీసుకుని నన్ను అలా పరిచయము నా స్టాఫ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీ యొక్క గురువు మీరు మాకు ఇచ్చిన రుణము. ఈ రోజు మేము స్టేజ్ మీద ప్రతి ఒక్క విషయాలు కూడా మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే మీరు మాకు ఇచ్చిన మనోధైర్యం, మీరు ఇచ్చిన గురు భిక్ష, మరి శేషంచి నుంచి చీముడు కాంచెలు ఇట్లా తుడుచుకున్న రోజుల నుంచి శేషంచిలో బట్టలు పెట్టుకున్న స్థాయి నుంచి ఈ రోజు మమ్మల్ని కార్లలో మీరు వస్తున్నారమ్మా, మాకు చాలా హ్యాపీనెస్. అంటే మీరు పెట్టిన గురు భిక్ష ఈ రోజు మమ్మను ఒక ఆర్థిక బలోపేతానికి స్థిరంగా నిలబెట్టుకున్నాం సార్. ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.